స్టెబిలైజర్ ఇది వోల్టేజ్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించేటటువంటి వోల్టేజ్ స్టెబిలైజర్ అండి. అయితే మనకి ఎప్పుడైతే వోల్టేజ్ పెరగడం తగ్గడం జరుగుతుంటుందో దాన్ని కంట్రోల్ చేస్తుంటుంది, కరెక్ట్గా ఉండే విధంగా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం ఈ స్టెబిలైజర్ని. చూడండి, ఇది వోల్టామీటర్ అండి. ఇది మనం ఈ స్టెప్స్ మనం ఎలా వోల్టేజ్ని ప్రిఫర్ చేసుకోవాలనే దాన్ని ఇది మనం ఈ స్టెప్స్ అనేది ఉపయోగిస్తుంటాము. కరెంట్ వచ్చినప్పుడు, మెయిన్ కరెంట్ వచ్చినప్పుడు ఇది కరెంటు వోల్టేజ్ తగ్గినప్పుడు కరెక్ట్గా నిలబడే విధంగా గ్రీన్ వెలిగిందంటే కరెక్ట్గా స్టెబిలైజర్ పనిచేస్తున్నట్టు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇది అవుట్పుట్ అండి. ఈ స్విచ్ ఆన్ ఆఫ్ కింద పనిచేస్తుంది. ఇది ఫ్యూజ్, ఇది ఫ్యూజ్ చూడండి. ఇది ఐ థింక్ 3.5 యాంప్స్ ఫ్యూజ్ వైర్. ఇది యథావిధిగా పెట్టేస్తున్నాం. ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. అంటే కింద స్క్రూస్ అనేది తీసివేయడం జరిగిందండి. కింద ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్క్రూస్ని రిమూవ్ చేయడం జరిగింది. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయడం జరిగింది. చూడండి, దీంట్లో ట్రాన్స్ఫార్మర్ ఉంది. ట్రాన్స్ఫార్మరు ఇదేమో స్టెప్స్కి మనం వాడేటటువంటి రొటేటరీ స్విచ్. ఇది మనకి పవర్ మెయిన్, అసలు కరెంట్ వచ్చినప్పుడు వెలిగేటటువంటి ఇండికేటరు. ఇది అవుట్పుట్ ఇచ్చినప్పుడు ఇది స్టాండ్ అవ్వాలి, అది మనకి గ్రీన్లో చూపిస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాయిల్స్ ఇచ్చాడండి, రెగ్యులేటర్ కాయిల్స్. మనం ఎంత కంట్రోల్ అవ్వాలి ఏంటి అనేది రెగ్యులారిటీ చేసేటటువంటి కాయిల్ అండి ఇది. తర్వాత ఇది వోల్టామీటర్ బ్యాక్ సైడ్ అండి. వోల్టామీటర్ డైరెక్ట్గా 2 వైర్లు దీని నుంచి కనెక్షన్ ఇచ్చేయడం జరిగింది. చూడండి, ఇది వర్క్ చేస్తుందండి, పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. కాకపోతే లోపల ఏముందో తెలుసుకుందామని చెప్పి ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రెడ్ వైరు, బ్లాక్ వైరు. ఈ బ్లాక్ వైరు బయట నుంచి వచ్చినటువంటి పవర్ వైరు. అయితే ఈ బ్లాక్ వైరు మనకి ఇక్కడ ఈ పోల్కి కనెక్ట్ అయింది. అలాగే దీంట్లో ఒక వైర్కి కనెక్ట్ చేయడం జరిగింది. తర్వాత రెండోది దీనికి ఒకదానికి కనెక్ట్ చేయడం జరిగింది. ఇక ఫేస్ వైర్ వచ్చేసరికి ఫ్యూజ్ వైర్కి వెళ్ళింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఈ స్విచ్లోకి వచ్చిందండి. ఈ స్విచ్ అయ్యగానే మనకి ఇదిగో ఫేస్ వైరు ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ ఉంది దీనికి కనెక్షను. ఇదిగోండి స్విచ్ అయ్యగానే దీనికి వస్తుంది సాకెట్కి. ఈ వైర్ అనమాట, ఈ కలర్ వైరు. ఇదంతా సర్క్యూట్ అయ్యి మనకి ఇందులోంచి స్టెప్స్ మాదిరిగా మనకి ఇందులోంచి స్టెప్పులను బట్టి మనకి కరెంట్ అనేది ఇందులోకి రెగ్యులేట్ అయ్యి దీని నుంచి వస్తుందండి.